చాలించండి దక్ష ప్రజాపతి, చాలించండి. నా పతిని నిందిస్తూ ఉంటే వినలేను, వినలేను. నా పతిని నిందిస్తూ ఉంటే వినలేను, 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 వినలేను. అయ్యో ప్రాణేశ్వర, మీరు నన్ను వెళ్ళవద్దని ఎంతగా సముదాయించారే. కానీ నేను మూర్ఖత్వంతో కేవలం పితృదేవులకు నచ్చ చెబుదామని ప్రలోభపడి ఇక్కడికి వచ్చేసానే. ఆ సమయంలో నేను ఆలోచించలేదు. ఒకవేళ నేను పతిదేవుల విషయంలో అపశబ్దాలను వినవలసి వస్తే ఇప్పుడు నా స్వామికి నా మోహం కూడా చూపించలేను. అయితే నా పతిదేవుని గురించి వినరాని మాటలు విన్నందుకు ఈ క్షణంలోనే నేను ఆత్మాహుతి చేసుకుంటాను. సతీ పదండి, లోపలికి తీసుకెళ్ళరా. అమ్మా సతీ మాత తల్లి, పాపి దక్ష ఇదంతా నీ మూలంగానే అయ్యింది. నువ్వు మా సతీ మాతను పరిచించుకున్నావు. నువ్వు నశించిపోతావు. శివ శంభో పరమేశ్వర, నడవండి. ఏమిటి దుస్థితి? మీరే వచ్చారే. సతీదేవి ఎక్కడా? సతీదేవి ఎక్కడా? సతీదేవి ఎక్కడా? యజ్ఞంలో దక్షుడు తమని అవమానించాడు, నిందించాడు కూడా. ఇది వినలేక మాతా సతీ ఇంకొక క్షణం కూడా జీవించే అధికారం లేదనుకుని, ఇంకా మీకు మోహం చూపించే అధికారం కూడా లేదనుకుని ఇలా అంటూ ఆత్మాహుతి చేసుకున్నారు. లేదు లేదు లేదు. జయ మహారుద్ర, ఆజ్ఞాపించండి ప్రభు. వీరభద్ర, అహంకారి దక్షుడు నాకు విరోధి. ఇక నా విరోధికి సర్వనాశనమే. అవును ప్రభు. వెళ్ళి ఆ యజ్ఞాన్ని భగ్నం చేసేయి. ఎవరైనా నిన్ను ప్రతిఘటిస్తే వారిని కూడా భస్మం చేయడానికి సంకోచించకు. నేడే వినాశనానికి విజృంభించు. అక్కడెవరో సతీశివుల విరోధులు జీవించడానికి వీల్లేదు. వెళ్ళు. అలాగే చేస్తాను ప్రభు. జయ మహారుద్ర. ఓరి దుర్మార్గ దక్ష, నీ ఈ యజ్ఞం సర్వనాశనమైపోతుంది. నిన్ను దౌర్భాగ్యం, ఆపదలు వెంటాడతాయి. వాటి నుంచి నిన్ను రక్షించడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్ళు అంతమైపోతారు. కొద్ది క్షణాలలో ఇక్కడ వినాశనం తాండవం చేయబోతోంది. వినాశనం తాండవం చేయబోతోంది. వినాశనం తాండవం చేయబోతోంది. లేదు. ప్రభు, ప్రభు నన్ను రక్షించండి.
నన్ను రక్షించండి ప్రభు. దక్ష, శివుని నిందించి నిర్లక్ష్యం చేసి నీవు ఎంతటి అపరాధం చేశావంటే ఇక నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. స్వయంగా నేను కూడా. నీకు రక్షణ ఉంది అంటే చరాచరపతి శివుని చేతిలోనే. ప్రభు ప్రభు భృగు మహర్షి, ఈ సంకట స్థితి నుండి మీరే కాపాడాలి. నాకు సహకరించండి ఋషివర్య, నాకు సహకరించండి. అప్ఖతా అసూరాః రక్షాంసి వేది సదా. మహర్షి, ఓరి అసురుడా, ఇప్పుడే నిన్ను అంతమొందిస్తాను. జై సదాశివ. దక్ష ప్రజాపతితో వైరమా? జై గంగాధర. దాచుకో దక్ష. చూస్తున్నా, నాకు నీ మహత్యాన్ని చూపిస్తావా? ఇప్పుడు చూసుకో. జై భూతనాథ. దక్ష, తప్పించుకోగలిగితే తప్పించుకో. జై. మాయావి, ఇప్పుడే నీ మాయను నేను సర్వనాశనం చేస్తాను. జై మృత్యుంజయ మహాదేవ. దక్ష, అయ్యింది నీ పని, చూసుకో. జై. నువ్వు మహాశక్తివంతుడు అని గర్వంగా ఉంటే నాతో సమాన ఆకారాన్ని పొంది నీ శక్తిని ప్రదర్శించుకో. ఇదిగో.
లేదు. వారు పరమపిత బ్రహ్మపుత్రులు. వారికి మరణం లేదు. వారికి మరణం అసంభవం. నువ్వు చెప్పేదంతా అసత్యం. లేదు మహారాణి, ఇది సత్యం. ప్రజాపతి మహారాజు దక్షులు ఇక ఈ లోకంలో లేరు. స్వామి ఈ లోకంలో లేరా? నా సౌభాగ్యం జరిగిపోయింది. ఇక అదే లేకపోతే నేను జీవించి ఏం లాభం? నేను ప్రాణత్యాగం చేసుకుంటాను. ప్రాణత్యాగం. వద్దమ్మా, వద్దు. నిబ్బరంగా ఉండమ్మా. అమ్మా, అలా ఏడవకమ్మా. లేదు, వారు లేకుండా జీవితం వ్యర్థం. నా జీవితం వ్యర్థం, వ్యర్థం. నేను జీవించదలుచుకోలేదు. అత్తగారు, శాంతించండి అత్తగారు, శాంతించండి. దక్ష ప్రజాపతి జీవించే ఉన్నారు. ఏమిటి? శిరచ్ఛేదనమైన అనంతరం కూడా వారి శరీరంలో ప్రాణం మిగిలే ఉంది. శివుడంత కఠినాత్ముడు కాదమ్మా. అనవసరంగా సంహరించరు. వారు పితృదేవులను కేవలం దండించారంతే. ఇంక నువ్వు విలపించడం మాని ఆ శివుని ప్రార్థించు. సాధ్యమైనంత త్వరలో పితృదేవులకి పునర్జన్మ ఇవ్వమని. నేను శివుని ప్రార్థించనా? నా పతికి ప్రాణభిక్ష కోరుకోనా? మరి అతను నా ప్రార్థన వింటాడా? అవునమ్మా, సదాశివుడు దయాళుడు. ఆయన తన భక్తుల ప్రార్థన తప్పక వింటారు. శివుడే కదా నా పతిదేవుణ్ణి మృత్యుముఖా నుంచి కాపాడింది. అది నువ్వు మర్చిపోయావమ్మా? నీ పతి చంద్రదేవుడు శివుని శిరోభూషణం. శివునికి పరమ ప్రియుడు. అందుకే ఇతనికి ప్రాణదానం చేశాడు. మరి నా పతి శివునికి విరోధి. నా పతి దేవునికున్న శత్రుత్వం లోకంలో ఏ ప్రాణికి కూడా శివునితో లేదేమో. అలాంటి తన శత్రువుని మరా శివుడు ఎలా క్షమిస్తాడు? నేను ఏ మోహం పెట్టుకుని శివునితో నా పతి అపరాధాలను క్షమించమని అడగను? ఎలా? శివుడంత కఠినాత్ముడు కాదమ్మా. అనవసరంగా సంహరించరు. వారు పితృదేవులను కేవలం దండించారంతే. ఇంక నువ్వు విలపించడం మాని ఆ శివుని ప్రార్థించు. సాధ్యమైనంత త్వరలో పితృదేవులకి పునర్జన్మ ఇవ్వమని. హర హర మహాదేవ. అమ్మా వీరణి, మహాదేవుడు కరుణాసాగరుడు. ఎవరైతే నిండు మనసుతో ఆయనను ప్రార్థిస్తారో వారికి అన్ని కష్టాలు త్వరలో తీరిపోతాయి. ప్రణామం దేవర్షి. దేవర్షి, ఆనాడు మీరే అన్నారుగా ఎప్పటికీ మా గృహానికి రానని. కానీ నేడు మీరు నన్ను ఓదార్చడానికి ఇక్కడికి వచ్చారు, మీ శపథాన్ని పక్కన పెట్టి. నారాయణ నారాయణ. ఈ నారదుడు తన కర్తవ్యాన్ని మర్చిపోడు వదిన గారు. అవసరమైనప్పుడు నా శపథాన్ని విరమించుకుంటాను. విశ్వసించండి వదిన గారు, తమ సౌభాగ్యానికి లోటు లేదు. నిశ్చింతగా ఉండండి. మా సోదరుని కాయం యుద్ధభూమిలో నిస్తేజమై పడి ఉన్నమాట నిజమే. కానీ మరి ప్రాణం ఇంకా మిగిలే ఉంది. ఆ శివుడు కరుణించిన వెంటనే మా సోదరుడు పునర్జీవితులై లేచి కూర్చుంటారు. ఏమిటమ్మా, నీకు దేవర్షి మాటలపైన విశ్వాసం లేదా? దేవర్షి మాటలను విశ్వసించకుండా ఉండగలనా? వారు పరమ భక్తులు, అందరి శ్రేయోభిలాషి. కానీ మరి అజరామరుడైన పరమాత్మ సదాశివునితో నా పతికి జీవం ప్రసాదించమని అడిగితే అప్పుడు అతను నా ప్రియమైన పుత్రిక సతి యొక్క ఆత్మాహుతి మాట ఎత్తితే నేనేం సమాధానం చెప్పను? ఏం సమాధానం చెప్పను నేను? నారాయణ నారాయణ. వదిన గారు, సతి గురించి అందరికీ బాధగానే ఉంది. యథార్థం ఏమిటంటే శివేచ్ఛతోటే సర్వస్వం సంభవం అవుతుంది, లేనిచో ఏదీ సంభవం కాదు. ఏమిటి విచిత్రమైన శివేచ్ఛ? తెలపండి దేవర్షి. లోకంలో ఉన్న సకల ప్రాణుల మదిలో మృత్యు భయాన్ని దూరం చేస్తాడే, మృత్యువాత పడిన వారికి పునర్జన్మనిస్తాడే. అయితే నా పుత్రిక సతిని ఎందుకు కాపాడలేదు?
ఎందుకు ఇలా తన అర్ధాంగిని అగ్నిలో ఆహుతవుతుంటే విస్మరించాడు? నా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేం దేవర్షి. నారాయణ నారాయణ, తమకు శివలీల ఏమాత్రం తెలియదు వదిన గారు, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. సతీ శక్తి అవతారిణి, మృత్యువు ఆమె ఛాయలకు కూడా రాదు. అయితే మరి సతి ప్రాణత్యాగం ఎందుకు చేసింది? ఒక సాధారణ స్త్రీలాగా సతి ఎందుకు మరణించింది? రోహిణి, శక్తిమాత సతీ అవతారాన్ని ధరించింది ఎందుకు అంటే స్త్రీలకు ఆదర్శం కావడానికే. సతి ఎంతో ఆదర్శాన్ని ప్రదర్శించింది. ఏ స్త్రీ తన పతికి కలగబోయే అన్యాయం సహించలేదని నిరూపించింది. సతి పేరు కూడా ఆదర్శ పతివ్రత అయిన స్త్రీగా మన సంస్కృతిలోని ఇతిహాసాల్లో అమరమై ఉంటుంది. అంటే మా సతి కూడా శివుని కృపతో పునర్జన్మను పొందుతుందా? లేదు, సతి తన ఆదర్శాన్ని ఒక సామాన్య స్త్రీలా ప్రదర్శించింది. ఆమె జన్మించింది తన పతి కోసం ప్రాణత్యాగం చేయడానికే. ఇప్పుడు ఆమెను మీరు సతీ రూపంలో చూడడానికి వీలుండదు. ఆమె ఇప్పుడు శక్తి రూపంలో అమరమై ఉంది. మరో జన్మ ఎత్తదు, మృత్యువును పొందదు. శివునిలాగానే శాశ్వతమై ఉంటుంది. శక్తి స్వరూపిణిగా జగత్తులో అణువణువున నివసిస్తుంది. అమ్మా, ఇప్పుడు నువ్వు సతి గురించి విలపించకు. ఇప్పుడు తను సతీ రూపంలో కాదు, శక్తి రూపంలో దర్శనమిస్తుంది కాదు దేవర్షి? అవును రోహిణి, ఇదంతా శివలీలయే, ఇందులో సందేహమే లేదు. శివలీలా రహస్యం నేటి వరకు ఎవరికీ అర్థం కాలేదు. ఎప్పటిదాకా శివేచ్ఛ ఉంటుందో అప్పటిదాకా ఈ విచిత్రమైన లీలలతో సకల జనులను శివుడు చకితులను చేస్తూనే ఉంటాడు. వదిన గారు, నా మాట విని తమరు కూడా కైలాసానికి వెళ్ళి శివలీలను కాంచండి. ఆ దేవాధిదేవుడైన మహాదేవుని చరణాల్లో మీ శిరస్సును ఉంచి ప్రార్థించండి. అప్పుడు చూడండి శివలీలా చమత్కారాన్ని. ప్రజాపతి దక్షుడు తప్పక జీవిస్తాడు. అవును, తప్పక జీవిస్తాడు. తప్పక జీవిస్తారు. తప్పక జీవిస్తారు. తప్పక జీవిస్తారు. తప్పక జీవిస్తారు. తప్పక జీవిస్తారు. పరమేశ్వరుని వేడుకోవటానికి కైలాసానికి వెళ్తాను. జయ మహారుద్ర. పరమేశ్వర, నీ ఆజ్ఞను అనుసరించి దుష్టుడైన దక్షుణ్ణి అంతం చేశాను. అతనికి శిరఛేదనం చేసి యజ్ఞగుండానికి స్వాహా చేశాను. వీరభద్ర, నువ్వు నా ఆజ్ఞను పాటించి నీ జీవితాన్ని ధన్యం చేసుకున్నావు. శివగణంలోనే సర్వశ్రేష్ఠుడు. యశస్వీ భవ. జయ మహారుద్ర. ఓం నమో భగవతే రుద్రాయ నమః. పరాత్పర బ్రహ్మ పరమాత్మ శ్రీ సదాశివునికి ప్రణామం. కరుణాసాగర, భక్తవత్సల, పరమేశ్వర, శంకర వందనం. హే చరాచరపతి, పరమేశ్వర, కృపాసాగర, నేను దౌర్భాగ్యవంతురాల్ని. ఒకవైపు నేను నా పుత్రికను కోల్పోయాను. ఇప్పుడు మరొక వైపున నా పతిదేవుని కోల్పోతున్నాను. శిరస్సు లేని వారి శరీరాన్ని చూస్తూ ఉంటే ఏ క్షణంలోనైనా మృత్యువు కబడిస్తుందని భయంగా ఉంది. నాకు తెలుసు, దీనికంతటికి కారకుడు నా పతిదేవుడే. నాకు ఎలాంటి అధికారం లేదు. నా పతికి కష్టం నుంచి కడతీర్చి ప్రాణమివ్వమని అడగలేను కూడా. కానీ ఒకటి కోరుకుంటున్నాను, వారి కష్టాలు కడతీర్చు. వారి కష్టాలు కడతీర్చు. వారి కష్టాలు కడతీర్చు స్వామి.
వారి కష్టాలను కడ తీర్చు స్వామి. వారి కష్టాలను కడ తీర్చు స్వామి. వారి కష్టాలను కడ తీర్చు స్వామి. హే సదాశివ, కష్టాలను ఎలా కడతేరుస్తావో అది కేవలం నీకే తెలుసు. కానీ నిన్ను మనసారా వేడుకుంటున్నాను, దక్షునికి జీవనాధారం చేసి అసంపూర్ణ యజ్ఞాన్ని సంపూర్ణం చేయించు. దక్షునితో నాకు ఎటువంటి విరోధమూ లేదు. జరిగినది, జరుగుతున్నది, ఇక జరగబోయేది విధాత యొక్క అనుజ్ఞ లేకుండా అసంభవం. అయితే మీ అందరి కోరికను గౌరవిస్తూ దక్షునికి తప్పక జీవనదానం చేస్తాను. శుభమస్తు. స్వామి, 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 స్వామి ఎక్కడున్నారు స్వామి? స్వామి, స్వామి, స్వామి ఏమిటిది? ఏమిటిది స్వామి? స్వామి, ప్రభు కరుణించు, కరుణించు పరమేశ్వర, కరుణించు. ప్రజాపతి దక్ష, నిరర్థకమైన అహంకారం వలన నీ భయంకర అపరాధాలకు దండన నీకు లభించింది. అసంపూర్ణమైన యజ్ఞాన్ని నువ్వు పూర్తి చేయడానికి నీకు అజామక రూపాన్ని ఇచ్చి కొత్త జన్మనిస్తున్నాను. నీకు ఈ రూపాన్ని ఇవ్వడానికి కారణం ఏమిటంటే, దానిని చూసి జనులందరికీ నువ్వు చేసిన కర్మ నిత్యం జ్ఞాపకం ఉంటుంది. వారు మున్ముందు ఇలాంటి కర్మలకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తారు. శుభం కలుగ్గాక. స్వామి, స్వామి మీరు పునర్జీవితులయ్యారు. నా జీవితం ధన్యమైంది. హే దేవాదిదేవ, హే మహాదేవ, హే పరమేశ్వర, నీవు నా వంటి నరాధమునికి జీవనదానం ఎందుకు ఇచ్చావు? ఎందుకు ఇచ్చావు ఈ జీవనదానం? దమనకాండను రేపిన ఈ దక్షుడు కిరాతకుడు ప్రభు, కిరాతకుడు. తన పుత్రికను, అంతేకాక యజ్ఞఫలం పొందగోరిన వారిని హత్య చేశాడు. హే ప్రభు, ఈ దుష్టునికి, నీచునికి, కళంకితునికి నీవు పునర్జన్మనిచ్చావు. నీవు చేసిన ఈ ఉపకారానికి నేను జన్మ జన్మలకి నీకు కృతజ్ఞుడై ఉంటాను, కృతజ్ఞుడై ఉంటాను ప్రభు. దక్ష ప్రజాపతి, నేను నీకు సంపూర్ణ యజ్ఞ ఫలాన్ని ఇచ్చాను. ఇప్పుడు ఇక యజ్ఞాన్ని పూర్తి చేయి. సతీ, తన అర్ధాంగి అయిన సతీదేవిలో ఇక జీవం లేదన్న కఠోర సత్యాన్ని ఆ సదాశివుడు ఏమాత్రమూ అంగీకరించటానికి సుముఖంగా లేడు. సతీదేవి ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోయినా ఆమె ఇంకా జీవించే ఉందనుకోవటం ఒట్టి భ్రమే అని ఆ పరమేశ్వరునికి ఎవరూ నచ్చ చెప్పగలరు? సతీ, సతీ, సతీ,
సతీ, నిన్ను ఎంతగా పిలుస్తున్నా కూడా అలా మౌనంగానే ఉన్నావే? నా పిలుపును పట్టించుకోవటం లేదేమిటి ప్రియా? నీకు ఈ పరమేశ్వరుడు ఎంతో ప్రియుడుగా, నీ ఆరాధ్యుణ్ణి, ఇష్టుణ్ణి, సర్వస్వం నేనేగా. నా చూపులోని భావాలను పసిగట్టి నా హృదయ భాషనే అర్థం చేసుకోగలవు. కానీ నేడు ఎంతటి మధుర స్వప్నానికి అంటున్నావో కానీ నా ఆక్రందన నీకేమాత్రం వినిపించటం లేదు. నవ్వుతున్నావా? నువ్వు నవ్వుతున్నావా? ఎంత మొరబెట్టుకుంటున్నా నువ్వు నవ్వుతున్నావా సతీ? ఎంత సముదాయించాను, హెచ్చరించాను కూడా. మనల్ని ఆహ్వానించకుండా వెడితే అగౌరవమే కాకుండా అవమానకరం కూడానని. సూటిగా చెప్పాలంటే నీ పతికి విరోధి అతను. నన్ను అవమానించడానికి మార్గం వెతుకుతూ ఉంటాడు. కానీ పట్టుదలతో నా మాటను పెడచెవిని పెట్టి నువ్వు యజ్ఞానికి వెళ్ళి... స్వామి, ఆశ్చర్యచకితులు కాకండి స్వామి. మీ సతిని మళ్ళీ నా స్థానంలోకి వెళ్ళాను. నా శాశ్వత స్థానం తమరి హృదయమే. అవును స్వామి, మిమ్మల్ని అక్కడి నుండే పిలుస్తున్నాను. పిలుస్తున్నావా? కానీ నీ కళ్ళెందుకు తెరవవు ప్రియా? పద్మాల వంటి నీ కళ్ళల్లో నా ప్రతిబింబాన్ని ఎన్నిసార్లు చూసుకున్నాను. సతీ, చైతన్యం పొందు, నీ పూర్వ రూపంలో సాక్షాత్కరించు. స్వామి, ఆనాటి మీ మాటలని జ్ఞాపకం చేసుకోండి. మీ మనోనేత్రాలను తెరిచి చూడండి. ఇద్దరము సతీ శివులం, అభిన్నులము. ఒకే పరమతత్వం, సాక్షాత్ పరబ్రహ్మమే. ఇందుకు బ్రహ్మాండమే సాక్షి. పరమేశ్వర, పరమేశ్వర, నారదుని ప్రణామం స్వీకరించండి. శుభమస్తు. ప్రభు, ఎక్కడికి వెళుతున్నావు? సతీదేవి నా పైన అలిగింది. పరమేశ్వర, నువ్వేం మాట్లాడుతున్నావు? ఏ, నిత్యం పత్నియే పతికి అండగా ఉండాలా? మరి పతి నా ప్రాణేశ్వరి అలిగినా సరే ఎప్పుడు వదలను. పరమేశ్వర, ఇంత జరిగినా కూడా వాస్తవికతను గ్రహించలేకపోతున్నావా? నువ్వు నా సమయాన్ని వృధా చేస్తున్నావు నారదా. నీ మాటలు వింటే సతి మరింత అలుగుతుంది. అలక? హే త్రికాలదర్శక, ప్రాణం లేని దేహం అలుగుతుందా చెప్పు. నారదా. పరమేశ్వర, పరమేశ్వర, నీవు నా పైన కోపగించుకుని నిజాన్ని అబద్ధం చేయలేవు. నిజమేమిటంటే సతీమాత నీ పైన కినుక వహించిందనుకోవటం. అదంతా ఒట్టి భ్రమ, భ్రమ. ప్రభు దేహం మాట్లాడదు, భ్రమే మాట్లాడేది. నువ్వింతకీ చెప్పదలుచుకునేదేమిటి? నా ప్రియ సతి ఒట్టి దేహమేనా? ఒట్టి దేహం. దుఃఖించవలసిన విషయం ఏమిటంటే ప్రభు, మీరు దేన్ని చూసి సతీదేవి అనుకుంటున్నారో ముమ్మాటికి అది జీవం లేని దేహం. నారదా, మరొక్క మాట అన్నా భస్మం చేసేస్తాను. సతియే శక్తి, శక్తి అమరం, శక్తియే జగన్మాత. మరి నువ్వు జగన్మాతని జీవం లేని దేహం అని అవమానిస్తున్నావా? ప్రభు, నీవేనా మాట్లాడేది ఈ విధంగా? ఒక సామాన్య మానవులా మాట్లాడుతూ భావుకతలో మునిగిపోతున్నావు. అక్కడితో ఆపు, అక్కడితో ఆపింక నారదా. ఇంకొక్క మాట అన్నా సరే నా క్రోధాగ్నికి బలైపోతావు. వెళ్ళిక్కడి నుంచి. నా దృష్టికి అందనంత దూరంగా వెళ్ళు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. మాతా సరస్వతి నమో నమః. బ్రహ్మదేవాయ నమః. బ్రహ్మదేవాయ నమో నమః.
దేవేంద్రునికి సకల దేవతలకు బ్రహ్మలోకంలోనికి స్వాగతం. ఏమిటి ఇలా వచ్చారా అందరూ? పరమపిత, సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న అనంతరం సదాశివుడు ఆమె మృతదేహం తీసుకుని వ్యాకులతతో సర్వత్రా సంచరిస్తున్నాడు. క్రోధోన్మాదుడైన అతని రూపాన్ని చూస్తూ ఉంటే ఈ సృష్టి అంతా కూడా అంతరించిపోతుందేమని భయంగా ఉంది. ఇలాగే జరిగితే మీ సృష్టి రచన చూస్తూ ఉండగానే అస్తిత్వాన్ని కోల్పోతుంది. రక్షించండి, సృష్టిని రక్షించండి పరమపిత. సృష్టి అంతరించిపోవడానికి ఇంకొద్ది క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఏమిటి నీవనేది? అవును పరమపిత, నేను స్వయంగా చూసి వచ్చాను పరమేశ్వరుని భయంకరమైన వినాశకర రూపాన్ని. వినాశకర రూపమా? ఏమంటున్నారు? శివుడు మంగళ ప్రదాత, లోక కళ్యాణకర్త, వినాశకర రూపమా? నా ఉద్దేశ్యం, శివునిలోని నైరాశ్యం చూస్తుంటే అది వినాశానికే మూలం కావచ్చు. ఆయన వినటమే లేదు. సతీమాత ఆత్మాహుతి చేసుకుందని అంటుంటే నీవు నచ్చ చెప్పడానికి ప్రయత్నించలేదా? ఎంతో ప్రయత్నించాను. పరమేశ్వరుడు ఉగ్రుడైపోతూ నాతో ఏమన్నాడంటే, నువ్వు సతీమాతను నిర్జీవ దేహం అంటావా, నిన్ను భస్మం చేస్తాను అని. అంతే, ముచ్చెముటలు పట్టి ఇటు పరిగెత్తుకొచ్చాను. పరమపిత, ఇదంతా వినగా నాకు అనిపిస్తోంది శివుడు తన మూడో కన్ను తెరవటానికి ఇంకా ఎంతో సమయం పట్టదని. శివుడు మూడో కన్ను తెరిస్తే ఈ సృష్టి భస్మం కావటానికి ఒక్క క్షణం కూడా పట్టదు పరమపిత, ఒక్క క్షణం కూడా పట్టదు. మీరే ఏదైనా ఉపాయాన్ని ఆలోచించి ఆయన్ని శాంతపరచండి. ఆగండి దేవతలారా, ఆగండి. ఇందుకు సరైన ఉపాయం శ్రీహరి వద్దే ఉంటుంది. పదండి, వెడదాం. ఇది ఒక అసాధ్యమా ప్రభు? పరమేశ్వరుడైన సదాశివుణ్ణి ఈ వ్యామోహం నుండి విముక్తుని చేయటం. అయితే మరి శివుడు సాక్షాత్తు జగత్తుకే అధిపతి, జ్ఞాన విజ్ఞానాల అధిష్ట దేవత. అతనికి చెప్పడం సాధ్యమా? దేవతలైనా సరే స్త్రీ పురుష రూపాలను పొంది పతిపత్నులైన తరువాత దాంపత్య జీవితాన్ని గడుపుతున్నప్పుడు వియోగం అంటే భరించలేని క్లిష్ట పరిస్థితి. శివుడు కూడా ఇలాగే అనుకుంటున్నాడేమో, తన అర్ధాంగి తనకు దూరమైపోయిందని. ఈ దుఃఖం సహించలేనిది కమల. జగదీశ్వర శ్రీహరి విష్ణుదేవ, మహాదేవి మాతాశ్రీ లక్ష్మీ మంగళాని భవంతు. బ్రహ్మదేవ, మీరందరూ చింతాగ్రస్తులై ఉన్నట్టున్నారు. నీకు తెలియకుండా ఉంటుందా శ్రీహరి? ఈ చింతకు కారణం ఏమిటో? అవును. అయితే ఆలోచించావా? ఆలోచించలేదనే చింతిస్తున్నాను. బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కలుస్తేనే సంపూర్ణం. అవినాభావ సంబంధితులం. అయితే సతీమోహాన్ని శివుడు వీడాలంటే ఆ శివుణ్ణే మనం ఆరాధిస్తే దీంతో ఏమవుతుంది ప్రభు? శివుని విరహజనిత ఉన్మాదాగ్నిని ఈ ఆరాధనా జలం చల్లార్చగలదా? తమరే ఉపాయం చెప్పండి బ్రహ్మదేవా. ఎంతగానో ఆలోచించాక ఒకే ఉపాయం మనసులో గోచరిస్తోంది. అయితే తెలపండి పరమపిత, శుభస్య శీఘ్రం. తప్పకుండా. కానీ అది సాధ్యమయ్యేది శ్రీహరి విష్ణుదేవుని ద్వారానే. అదేదో చెప్పండి. నీ సుదర్శన చక్రంతో సతీకాయాన్ని విచ్ఛేదనం చెయ్యాలి. ఏమిటి? అవును. శివుణ్ణి సతీమోహన్ నుండి దూరం చెయ్యాలంటే అది అవసరం. బ్రహ్మదేవా, మీ ఆజ్ఞను పాటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ కొద్ది సమయం తర్వాతనే. అలాగే నీ ఇష్టం. కానీ గుర్తుంచుకో, సమయం చేజారిపోయిందంటే శ్రీహరి నష్టం సంభవించడం తథ్యం.
శివాయ ఓం నమః 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 శివాయ హే సర్వశక్తిమయ మహేశ్వర సదాశివ, సంపూర్ణ లోకమే నీ లీలతో స్తంభించిపోయింది దేవా. సకల దేవతలు మరియు తమ అనుకూల వర్తనులు, సాక్షాత్ బ్రహ్మదేవులు, నేను సందిగ్ధంలో పడ్డాము. ఎవరికీ అర్థం కావటం లేదు ఏం చెయ్యాలో. ఇక బ్రహ్మదేవుల ఉపాయమైతే అది తలుచుకుంటేనే మనసు కంపిస్తోంది. నాకు తెలుసు నన్ను చేయమన్న కార్యం ఏమిటో నీకు బాగా తెలుసునని. ఇక నీవే తరుణోపాయం తెలియచేయి ప్రభు. నా బాధ్యత ఏమిటో తెలియచేయి. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. శ్రీహరి విష్ణు సర్వ శివలీలల వెనుక ఉద్దేశం ఏదో ఉండనే ఉంటుంది. ఏ ప్రకారంగా అయితే నా స్వరూపంలో అనేక రూపాలు నిక్షిప్తమయ్యాయో, అలాగే నేను తలపెట్టిన ప్రతి కార్యం వెనుక ఏదో ఒక ఉద్దేశం ఎప్పుడు దాగి ఉంటుంది. బ్రహ్మ విష్ణు ఇద్దరిలోనూ శివుని అంశ ప్రకాశిస్తోంది. అయితే లోక కళ్యాణార్థం నీవు ఏ కార్యం చేసినా అది నాకు సమ్మతమే శ్రీహరి. లోక పరిపాలకునిగా నీవు ఏమి చేసినా లోకహితాన్ని దృష్టిలో పెట్టుకునే చేయవలసి ఉంటుంది. హే సదాశివ, నీ నుంచైతే అనుమతిని పొందాను. మరో మాట నివేదించుకోవాలి. ఈ సుదర్శన చక్రంతో సతీదేవి దేహ విచ్ఛిన్నం చేయటం సృష్టి సమృద్ధి రక్షణ కోసమే చేస్తున్నాను. సృష్టి సమృద్ధి యొక్క రక్షణ అంటే శివలీలను కొత్త రీతిలో తెలపడానికి మరో మార్గం. అనుమతించండి ప్రభు. ఓం నమః శివాయ ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే ఓం నమః శివాయ ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే. ప్రణామం పరమపిత. పరమపిత, ఈ దేవేంద్రుని సకల దేవతల ప్రణామాలు స్వీకరించండి. స్వాగతం దేవేంద్ర. దేవర్షి, దేవతలారా. నారాయణ నారాయణ. మాకు ఆశ్చర్యంగా ఉంది పరమపిత. ఎందుకు ఆశ్చర్యంగా ఉంది నారదా? తమరు కేవలం ఓం నమ శివాయ అంటూ శివుని ధ్యానిస్తూ ఉండేవారు. మరి ఇప్పుడేమో శివధ్యానం చేస్తూ చేస్తూ శక్తిమాతను కూడా ధ్యానిస్తున్నారే. నారాయణ నారాయణ. నీకు తెలుసు కదా నారదా, శివుడు లేని శక్తి, శక్తి లేని శివుడు పరిపూర్ణం కాదు. అలా అయితే తమరు మొదట శివారాధనే ఎందుకు చేసేవారు పరమపిత? ఆ సమయాన శక్తిమాత సతిగా అవతరించి శివ సాంగత్యాన్ని పొందింది. శివారాధన చేసినా కూడా స్వయంగా శక్తిమాతను ఆరాధించినట్టే అవుతుంది. మరి ఇప్పుడు
ఇప్పుడు శివుని నుండి విలీనం చెంది మళ్లీ శక్తిమాతలో లీనం చెందింది. మహాశక్తి ఆదర్శ రూపంలో సర్వత్రా నెలకొని ఉంది. అయితే పరమపిత, ఒక రహస్యం మాత్రం అర్థం కాలేదు. ఏమిటా రహస్యం? మహావిష్ణువు వదిలిన చక్రంతో సతీమాత దేహం 51 ముక్కలై ఆర్యావర్తంలో పడ్డాయి. అలా పడిన చోట్ల 51 పీఠాలు స్థాపితమయ్యాయి. దీని రహస్యం ఏమిటి? ఈ రహస్యంలో గూఢార్థం ఏమీ లేదు నారద. సతీదేహం ఖండాలు అవగానే మహాశక్తి జ్యోతి ప్రకాశితమయ్యింది. ఈ శక్తి పీఠాలలో జ్యోతి రూపంలో సాక్షాత్ మహాశక్తి విరాజిల్లుతోంది. భక్తులెవరైనా ఈ పీఠాలలో తంత్ర మంత్రాల సిద్ధిని పొందటానికి శక్తి ఆరాధన చేస్తారో వారికి మహాశక్తి యశస్సును ప్రసాదిస్తుంది. పరమపిత, మహాశక్తి నిర్గుణ నిరాకారిన లేక ఓ రూపం ఉందా? శక్తి శక్తియే దేవేంద్ర. తన భక్తులందరికీ సింహవాహనాన్ని అధిష్ఠించి దర్శనమిస్తుంది. మహాశక్తి నిత్యం సింహాన్ని అధిష్ఠించుకుంటుందా? అవును. సింహం వనరాజు. సమస్త జంతువులన్నింటిలోనూ అధిక శక్తిశాలి ఈ సింహం. మహాశక్తి సింహం లాంటి జంతువుల బలాన్ని అణిచివేసి తన అధీనంలో ఉంచుకుంటుంది. అందుకే మహాశక్తి యొక్క భక్తులందరూ సింహంలా శక్తివంతులై నిర్భయులై ఉంటారు. ధన్యురాలు మహాశక్తి, ధన్యురాలు. మహాశక్తి యొక్క అనుపమాన రూపవర్ణన విని మహాశక్తిని ఎలాగైనా దర్శనం చేసుకోవాలని ఉంది. దేవేంద్ర, రండి, అందరము కలిసి మహాశక్తిని ధ్యానిద్దాం. తప్పకుండా దేవర్షి. యా దేవి సర్వభూతేషు, యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్కృత, మాతృరూపేణ సంస్కృత. నమస్తస్యై 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 నమస్తస్తే నమో నమః, నమస్తస్తే నమో నమః. యా దేవి సర్వభూతేషు, యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్కృత, శక్తిరూపేణ సంస్కృత. నమస్తస్యై 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 నమస్తస్తే నమో నమః, నమస్తస్తే నమో నమః. యా దేవి సర్వభూతేషు, యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్కృత, మాతృరూపేణ సంస్కృత. నమస్తస్యై 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 నమస్తస్తే నమో నమః, నమస్తస్తే నమో నమః. యా దేవి సర్వభూతేషు, యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్కృత, శక్తిరూపేణ సంస్కృత. నమస్తస్యై 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 నమస్తస్తే నమో నమః, నమస్తస్తే నమో నమః. హే జగజ్జనని, హే మహాశక్తి, మేమందరం నీ దర్శనం కోసమే అత్యంత అధీనమయ్యాం. మాకు దర్శనమివ్వు మాతా, మాతా మాకు దర్శనమివ్వు. ఏంకారీ సృష్టి రూపాయై, ఏంకారీ సృష్టి రూపాయై హ్రీంకారీ ప్రతిపాలికై, ఏంకారీ ప్రతిపాలికై క్లీంకారీ కాళరూపేణై, క్లీంకారీ కాళరూపేణై బీజరూపే నమోస్తుతే, బీజరూపే నమోస్తుతే. హే మహాశక్తి, ఆ పరమేశ్వరునికి నీవు అభిన్నమైన సఖివి. ఆ మహా అవతారాన్ని మళ్ళీ పొంది ఎప్పుడు దర్శనమిస్తావు? నారద, శివశక్తులిద్దరం అభిన్నులం. నేను శివునిలోనే అంతర్లీనమై ఉన్నాను. నా భక్తుల ఆరాధనను ఆలకించి సమయానుకూలంగా దర్శనమిస్తూ ఉంటాను. అయితే మరి శక్తిమాత, మా అందరికీ ఎంతో కుతూహలంగా ఉంది.
నీవు మళ్ళీ ఎప్పుడు అవతరిస్తావని. అందుకోసం మీరు చాలా కాలం వేచి ఉండవలసి ఉంటుంది దేవేంద్ర. సంఘటనలు కొత్త మలుపు తిరిగి ఆ శివునికి నా ఆవశ్యకత ఏర్పడినప్పుడు అప్పుడు నేను స్త్రీ రూపంలో తప్పక జన్మిస్తాను. సన్మంగళాని భవంతు.